కానీ సినిమా ఇండస్ట్రీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక్కరంటే ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా మాట్లాడిన వాళ్ళు లేరు. ఛాంబర్ లేదు, ఇంకెవరు లేరు. ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరా. ఈవెన్ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడరా. ఎవరు భయపెడుతున్నారు ఇంతగా? తెలుగుదేశం పార్టీయా? పవన్ కళ్యాణా? భారతీయ జనతా పార్టీయా? ఈవెన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మరి ముఖ్యంగా సాక్షాత్తు భారత హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కు వస్తే జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని పిలిచి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై ఒక అరగంట 40 నిమిషాలు ఆయనతో గడిపి వెళ్ళారు. జూనియర్ ఎన్టీఆర్కి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇస్తున్న గౌరవం రాష్ట్ర బీజేపీ నాయకులకు కనపడట్లేదా? రాష్ట్ర బీజేపీ వేరు, కేంద్రంలో ఉన్న బీజేపీ వేరా? రాష్ట్రంలో మీరు పార్ట్నర్గా ఉన్న ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉన్న పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంత దుర్మార్గంగా కామెంట్స్ చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల స్పందన ఏది? భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా ఉన్న తాజా మాజీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి స్పందన ఏది? సో జూనియర్ ఎన్టీఆర్ని ఒక్కడిని చేద్దాం, ఒంటరిని చేద్దాం, ఇటువంటి మాటల ద్వారా కుంగదీద్దాం అనుకుంటే మీరు కనపడే 10 మందో 15 మందో స్పందించలేదు. కానీ ప్రజల్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన మిమ్మల్ని అభిమానిస్తున్న, మీ పార్టీలను అభిమానిస్తున్న వాళ్ళలో కూడా మీరు చేస్తున్న అత్యంత నీచమైన కార్యక్రమం మిమ్మల్ని మరింతగా దూరం చేస్తోంది ప్రజలందరికీ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచన చేయండి. గతంలో నేను ప్రతిసారి గతాన్ని పోల్చదలుచుకోవట్లేదు. గతంలో ఓ పెద్ద నాయకుడి సతీమణి గురించి ఎవరో కామెంట్ చేస్తే చేసిన యాగి చూసాం. దాన్ని యాగి అని దలుచుకోలేదు. అలా రెస్పాండ్ అవ్వాల్సిందే, రెస్పాండ్ అయ్యారు బాగా. పోనీ ఇప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వకపోతే సంస్కారం కన్వీనియంట్గా ఉంటుందా? సంస్కారం సీజన్ల వారీగా ఉంటుందా మనకి?